హలో ఎవ్రీవన్, ఇవాళ మేము కాళీ మందిర్ ఆరమైసమ్మ టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చేసి మెహందీపట్నం నుండి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ మమ్మల్ని అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అడిగారు ఎంట్రీలో. అది ఇక్కడ మా బ్రదర్ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇది. ఇక్కడ మా వాళ్ళు గంటలు కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడైతే మేము కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉందండి. ఇక్కడ లోపలికి ఎంట్రీ అయ్యాము. ఇవాళ సండే, అందులోనూ అమావాస్య కావడంతో చాలా క్రౌడ్ ఉంది. సో అందుకనే మేము ఓన్లీ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని బయట నుంచి దర్శించుకుందామని అనుకున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళాలి, అందుకే లేట్ అవుతుందని అమ్మవారిని బయట నుంచే దర్శించుకున్నాము. సమ్మర్ కావడంతో పిల్లలందరికీ హాలిడేస్ ఉండడంతో చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలైతే మమ్మల్ని ఫోటో తీయమని అడుగుతున్నారు. ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము, ప్రసాదం తినుకుంటూ మా ఫ్యామిలీ అంతా సెల్ఫీ తీసుకున్నాము. అలా ఒక 5 minutes కూర్చొని ప్రసాదం తిని బయలుదేరాము. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు భూకాళస్ వెళ్తున్నాము. సో మా పిల్లలైతే అప్పుడే నాప్ వేసేసారు అలసిపోయి. మేము కూడా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఫైనలీ మేము భూకాళస్ రీచ్ అయ్యాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, బాగుంది కదా ప్లేస్ అని. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరి 100 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఎంట్రీ టికెట్ తీసుకొని దర్శనం లైన్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే అన్ని అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి, సర్కిల్ లాగా ఉంది. సర్కిల్ చుట్టూ తిరుగుకుంటూ మనం దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ పెద్ద శివుని విగ్రహం ఉంది. విగ్రహం చుట్టూతా అన్ని చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి మనకు. అండ్ ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఇది కూడా సర్కిల్ లాగే ఉంది. దాని చుట్టూ తిరుగుకుంటూనే మనం లోపలికి వెళ్తాము దర్శనానికి. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మనము ఇక్కడ శివుని దర్శించుకోవాలంటే వాటర్లో నుంచే వెళ్ళాలి. ఇక్కడ మా వాళ్ళందరూ వాటర్లోకి దిగుతున్నారు మెల్లగా. ఫస్ట్ వాటర్లో దిగగానే పిల్లలైతే భయపడ్డారు.
స్లోగా రాడ్స్ని పట్టుకొని స్లోగా వాటర్లోకి దిగాము. పిల్లలైతే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా భయపడ్డారు వాటర్ని చూసి, అరుస్తున్నారు భయపడి. మా వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లోకి వెళ్ళాక. అలా రాడ్స్ని పట్టుకుంటూ స్లోగా ముందుకు వెళ్తున్నాము. ఆ వాటర్లో నేను ఫోన్ ఎక్కడ పడిపోతుందా అని టెన్షన్ పడుతూనే వీడియో తీస్తాను. ఇక్కడైతే మా మమ్మీ నేను వచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బాబు మమ్మీ ఎత్తుకున్నది. సమ్మర్లో పిల్లల్ని ఇలాంటి టెంపుల్స్కి తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మస్ట్ విజిట్ ప్లేస్ అండి, ఫ్యామిలీతో వెళ్ళాల్సిన టెంపుల్. ఫైనల్లీ దేవుడి దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాము. ఫైనల్లీ ఆ శివాలయం అయితే చేరుకున్నాము. దేవుణ్ణి మంచిగా మొక్కుకొని